ఓకే సార్, మరొక టాపిక్ సార్. ఇక్కడ స్టాక్ జీకేలో ఏంటి సార్ మరో టాపిక్ అంటే, స్టాక్ జీకే పరంగా ప్రధానమైన సంవత్సరాలు సార్ వచ్చేసి ఈ ప్రధానమైన సంవత్సరాలు ఉండి తప్పనిసరిగా బిట్లు అడుగుతుంటారు సార్. మనం ఏ ఇయర్ నుండి తీసుకోవాలి సార్ అంటే 1949 నుండి తీసుకోవాలి సార్ వచ్చేసి. ఒక 1949లో సార్ ఇదే ఇయర్లో రిజర్వ్ బ్యాంకును మనం జాతీయం చేసుకున్నాం సార్. ఆర్బీఐ జాతీయం. రిజర్వ్ బ్యాంకును స్థాపించింది 1935, జాతీయం చేసుకుని మాత్రం వచ్చేసి ఇక్కడ 1949. రిజర్వ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముంబై. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఇదే ఇయర్లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. ఆమోదించడం భారత రాజ్యాంగం సార్ వచ్చేసి ఇదే ఇయర్లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. ఇదే ఇయర్లో వచ్చేసి ఇక్కడ మన రిజర్వ్ బ్యాంకును జాతీయం చేసుకున్నాం. ఇదే ఇయర్లో చైనా ఒక కమ్యూనిస్టు దేశంగా ఏర్పడింది. ఇదే ఇయర్లో సార్ వచ్చేసి ఇక్కడ రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి. రామ్నాథ్ కోవింద్ జన్మించింది కూడా ఇదే ఇయర్ సార్ 1940. వచ్చేసి ఇక్కడ 1949 సార్ వచ్చేసి రామ్నాథ్ కోవింద్ జన్మించి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఇదే 1949లో సార్ ఒక అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటైన సైనిక సంస్థ నాటో హెడ్ ఆఫీస్ బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్లో ఉన్నది సార్. నాటో ఇదే ఇయర్లో స్థాపించారు. ఏ ఇయర్ సార్ ఇది? 1949. ఇండియాలో ఎన్ని పిన్ కోడ్స్ ఉన్నాయి? 9. దేనిలో 4th ప్లేస్ ఉంది? బ్లాక్ మనీ. ఎన్ని? అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవి కాలం అంతా 9 సంవత్సరాలు. ఇండియా దేనిలో ఫస్ట్ ఉంది? పాలు. ఏ ఇయర్ ఇది? 1949 సార్ వచ్చేసి. ఈ టైపులో గుర్తు రావాలి సార్. ఒక ఇయర్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇంకేమైనా బిట్లు ఉన్నాయా లేవా అని ఈ టైపులో మనకు అవగాహన రావాలి సార్. మరొకటి సార్ 1950 సార్ వచ్చేసి. ఒక 1950 జనవరి 26 నాడు సార్ భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఇదే 1950లో ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే జాతీయ గేయాన్ని జాతీయ గేయాన్ని కూడా ఆమోదించుకున్నాం సార్ 1950లో. ఒక 1950 అంటే ఇలా మనకు గుర్తుకు రావాలి సార్. సున్నను కనుక్కున్న దేశం ఏది? ఇండియా. ఆస్ట్రేలియా ఎన్నిసార్లు క్రికెట్ విజేత అనుకున్నాం? 5. ఓకే. నవరత్నాలు ఎవరి కాలంలో? మేడం సార్లు చెప్పండి. నవరత్నాలు ఎవరి కాలంలో సార్? 2వ చంద్రగుప్తుని కాలంలో సార్. ఏ దేశం విస్తీర్ణంలో ఫస్ట్ ఉంది? రష్యా. ఏ దేశం జనాభాలో ఫస్ట్ ఉంది? చైనా. ఏ దేశం మానవ సూచికలో ఫస్ట్ ఉంది? ఓకే, నార్వే. ఏ దేశం పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ఉంది? ఇక్కడే మిగిలింది 50. ఇందిరాగాంధీ తొలిసారిగా 14 బ్యాంకుల్ని ఎన్ని కోట్ల రూపాయలతో జాతీయం చేసింది? 50. ఇక్కడే మిగిలింది 19. ఏం గుర్తు రావాలి ఇక్కడ? పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ ఏది? 19th ఆర్టికల్. 19th ఆర్టికల్ ఏం చెప్తుంది? పత్రికా స్వేచ్ఛ గురించి వివరిస్తుంది సార్. వాడు ఏ టైపులో అడిగినా కూడా సార్ ఈజీగా మనం క్యాచ్ చేయాలి సార్. బిట్ వచ్చేసి 1951 సార్ వచ్చేసి. ఇదే ఇయర్లో దేశంలో తొలిసారిగా పంజాబ్లో రాష్ట్రపతి పరిపాలన సార్. ఇదే ఇయర్లో పంజాబ్లో రాష్ట్రపతి పరిపాలన అమల్లోకి వచ్చింది. ఇదే 1951లో మొదటి ప్రణాళిక ప్రారంభం.
మొదటి ప్రణాళిక ప్రారంభం సార్ వచ్చేసి కన్ఫ్యూజ్ కావద్దు. ప్రణాళిక సంఘాన్ని స్థాపించిందంటే 1950 మార్చి 15 నాడు మొదటి ప్రణాళిక ప్రారంభించింది. ఇదే ఇయర్లో ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించింది ఇదే ఇయర్ సార్. 1951 సార్ వచ్చేసి 1952 సార్. ఇదే ఇయర్లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికలు నిర్వహించారు సార్. ఎన్నికలను నిర్వహించారు ఇదే ఇయర్లో తొలిసారిగా సార్. 1952లో ఇంపార్టెంట్ ఏం సార్, ఇంకా జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ జాతీయ అభివృద్ధి మండలి సంస్థని స్థాపించింది ఇదే ఇయర్ సార్ 1952లో. ఓకే సార్, ఏ ఇయర్ అంటే 1952. ఓకే, క్యాచ్ చేయండి. ఇక్కడేముంది, ఒకటి పాకిస్తాన్ ఎన్నిసార్లు వరల్డ్ కప్ క్రికెట్ విజేత, ఒక్కసారి. ఇండియా ఎన్నిసార్లు, 2. ఆస్ట్రేలియా ఎన్నిసార్లు, 5. ఇక్కడేముంది 52. 52వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది, పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. 52వ రాజ్యాంగ సవరణ. ఇక్కడేముంది 9. ఏం గుర్తు రావాలి 9 అంటే, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత, 9 సంవత్సరాలు. 1 ఏంది, 9 ఏంది, 5 ఏంది, 2 ఏంది, 19 ఏంది, 52 ఏంది. ఇది సార్. అదే బిడ్డ తిప్పిరాయాలి. ఇదే బిడ్డ తిప్పిరాస్తే ఏముంటుంది, 1925 వస్తుంది. 1925 కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది ఇయర్ గుర్తురావాలి. అంటే ఒక బిడ్డను తీసుకుంటే, ఒక ఇయర్ని తీసుకుంటే మీకు అన్ని ధన అన్ని రకాల గుర్తురావాలి సార్. వాడు ఏ టైపులో అడిగినా సార్ బిట్టు గుర్తుండిపోవాలి సార్. ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి సార్. వచ్చేసి 1953 సార్, కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది సార్. ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఎవరు సార్, టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ తొలి సీఎం అంటే వచ్చేసి ఇక్కడ ఎవరైనా సార్, నీలం సంజీవ్ రెడ్డి సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే, 1954 సార్. ఇదే ఇయర్లో భారతరత్న అవార్డు సార్. భారతరత్న అవార్డు స్థాపన సార్ 1954లో. భారతరత్న అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తులు సార్ సి రాజగోపాల్చారి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణ. ముగ్గురు తమిళనాడు రాష్ట్రం సార్. ముగ్గురిది కూడా వచ్చేసి ఏ ఇయర్ సార్, 1954. ఓకే, ఇక్కడ చిన్న బిడ్డ చూడండి సార్. ఇక్కడ ఇండియా బ్లాక్ మనీలో ఎన్నో స్థానం సార్, 4వ స్థానం. ఇండియాలో దేంట్లో ఫస్ట్ సార్, పాలు. ఇక్కడేమో సార్ 5. ఇంగ్లాండ్ ఎన్నిసార్లు క్రికెట్ నిర్వహించింది, 5. ఇక్కడే ఉంది 54. ఆఫ్రికా ఖండంలో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 54. 54 తిప్పిరాస్తే ఏమైంది, 45. ట్రంప్ అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు, 45వ అధ్యక్షుడు ట్రంప్ అమెరికాకు వచ్చేస్తారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సార్. మరొకటి, ఇది పోయినసారి ఏపీ అంటే తెలంగాణ కానిస్టేబుల్ అడిగిన బిడ్డ సార్ 1955. ఇదే ఇయర్ అంటే మనకి ఇంకా ఎలా గుర్తు రావాలి సార్ అంటే, ఇదే ఇయర్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు సార్ డిసెంబర్ 10వ తేదీన నెహ్రూ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఇదే ఇయర్లో నెహ్రూకు భారతరత్న అవార్డు రావడం జరిగింది సార్. ఒక నెహ్రూతో పాటు ఇదే ఇయర్లో భారతరత్న అవార్డు అందుకున్న వ్యక్తులంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రాణా భగవాన్ దాస్, నెహ్రూ సార్. ఈ ముగ్గురికి ఒకే ఇయర్లో భారతరత్న అవార్డు వచ్చింది సార్. ఇదే 1955లో సార్. ఒక కరెంటు అంటే ఒక ఎకానమీ స్టాక్ జీకే పరంగా సార్, ఇంపీరియల్ బ్యాంక్ సార్, ఒక ఇంపీరియల్ బ్యాంకును
ఇంపీరియల్ బ్యాంకును సార్ ఇక్కడ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చుకున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చుకోవడం కూడా ఇదే ఇయర్ సార్ వచ్చేసి ఇక్కడ. ఈ భారతదేశంలో అత్యధికమైన బ్రాంచీలు కలిగిన బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. విదేశాల్లో అత్యధికమైన బ్రాంచీలు కలిగిన ఇండియా బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే సార్. 1956 నవంబర్ 1వ సార్. ఒక 1956 నవంబర్ 1 నాడు ఒక హైదరాబాదు రాజధానిగా సార్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన యొక్క సంఘటన సార్. హైదరాబాదు రాజధాని 1956లో. ఇదే సార్ ఇక్కడ 6 అంటున్నాం. ఐక్యరాజ్యసమితిలో 6 భాషలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితిలో 6 ప్రధానమైన రంగాలు ఉన్నాయి. నోబెల్ బహుమతి 6 రంగాలు ఇస్తున్నారు. భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇలా మనకు గుర్తు రావాలి సార్. 19th అంటున్నాం. యూరో కరెన్సీ 19 దేశాల్లో యూరో కరెన్సీ అమల్లో ఉన్న సంఘటన సార్. 1957 మార్చి 22 ఇయర్లో సార్ వచ్చేసి ఇక్కడ ఒక జాతీయ క్యాలెండర్ సార్. జాతీయ క్యాలెండర్, ఒక జాతీయ క్యాలెండర్ అమల్లోకి వచ్చింది కూడా దిస్ ఇయర్ సార్. ప్రపంచంలో ప్రామాణికమైన క్యాలెండర్ అంటే గ్రెగేరియన్. ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ సార్ ప్రపంచంలో ప్రామాణికమైన క్యాలెండర్ సార్ ఇది. ఇండియాలో క్రీస్తు శకం 78 సంవత్సరాల నుండి కనిష్కుని కాలం నుండి ఇండియాలో క్యాలెండర్ స్టార్ట్ అయింది సార్. శక యుగం వేరు, శాలివాన యుగం వేరు సార్. శక యుగం అంటే కనిష్కుడు సార్. శాలివాన యుగం అంటే గౌతమి పుత్ర శాతకర్ణి సార్. ఒక 1957లో జాతీయ క్యాలెండర్ను ఆమోదించిన నాటికి ఇదే ఇయర్లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థను స్థాపించింది కూడా దిస్ ఇయర్ సార్. 1957 సార్ వచ్చేసి. ఇండియాలో గతంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి సార్? 7. ఇప్పుడేంది సార్? 8. ప్రపంచ విస్తీర్ణంలో ఇండియా స్థానం ఎంత సార్? 7వ స్థానం. అత్యధిక సార్లు కామన్వెల్త్ క్రీడల్ని నిర్వహించింది ఎవరు సార్? ఆస్ట్రేలియా. అత్యధిక సార్లు వరల్డ్ కప్ క్రికెట్ నిర్వహించింది ఇంగ్లాండ్ 5 సార్లు. అత్యధిక సార్లు కామన్వెల్త్ క్రీడలు నిర్వహించింది ఆస్ట్రేలియా 5 సార్లు. అత్యధిక సార్లు వరల్డ్ కప్ ఫుట్బాల్ విజేత బ్రెజిల్ 5 సార్లు. అత్యధిక సార్లు వరల్డ్ కప్ క్రికెట్ విజేత ఆస్ట్రేలియా 5 సార్లు సార్ వచ్చేసి. ఇలా గుర్తు రావాలి. 19th ఆర్టికల్ ఏం చెప్తుంది సార్? పత్రిక స్వేచ్ఛ గురించి చెప్తుంది. 19th ఆర్టికల్ వచ్చేసి సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక 1960 సార్. ఒక 1961లో మన ఇంపార్టెంట్ ఇయర్ సార్ ఇక్కడ 1961 సార్. ఇదే సంవత్సరంలో క్రీడారంగంలో అర్జున్ అవార్డును స్థాపించారు సార్. ఇదే ఇయర్లో క్రీడారంగంలో అర్జున్ అవార్డు స్థాపన సార్. ఇదే ఇయర్లో వరకట్న నిషేధం చట్టం కూడా అమల్లోకి వచ్చిన ఇయర్ సార్ 1961. ఇదే ఇయర్ సార్ 1961 ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి ఇయర్ ఇదే ఇయర్ సార్. యూరీ గగారిన్. అర్జున్ అవార్డు అమౌంట్ మనటి వరకు 5 లక్షలు ఉండే టుడే 15 లక్షలు ఇస్తున్నారు సార్. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు మనటి వరకు 7,50,000 ఉండే టుడే 25 లక్షలు ఈ అవార్డు అమౌంట్ ఇస్తున్నారు సార్. 1961 సార్. 19th ఆర్టికల్ రాష్ట్రపతి అవినీతి అక్రమాలకు పాల్పడినప్పుడు మహాభియోగం తీర్మానం ద్వారా తొలగించే ఆర్టికల్. 19th ఆర్టికల్ అంటే పత్రిక స్వేచ్ఛ గురించి వివరిస్తుంది. 61వ రాజ్యాంగ సవరణ సార్. ఓటు హక్కును 21 ఇయర్స్ నుండి 18 ఇయర్స్కు తగ్గించే రాజ్యాంగ వచ్చేసి ఇక్కడ సార్. తగ్గించే అంటే ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్నప్పుడు తగ్గించిన సంఘటన సార్ వచ్చేసి.
ఒక 1962 సార్ ఇయర్లో భారతదేశం సార్, భారత్ చైనాల మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం సార్ దిస్ ఇయర్. ఒక భారత్ చైనాల మధ్య యుద్ధం జరిగింది సార్. ఇదే 1962 అంటే చైనాతో ఇండియా ఇప్పటివరకు ఓన్లీ ఒకసారి మాత్రం యుద్ధం చేయడం జరిగింది సార్. ఇదే 1962ను కొంచెం స్టాక్ జీకే పరంగా గుర్తుపెట్టుకుంటే, గతంలో సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉండే? 9. పోయిందేంది? ప్లూటో. ఉన్నాయన్ని 9. భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 1. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం ఏది? చంద్రుడు. ఎన్ని గ్రహాలకు ఉపగ్రహాలు లేవు? 2. బుధుడు, శుక్రుడు. ప్రజెంట్లీ సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి? 6 గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి సార్. వచ్చేసి 1963 సార్, కేంద్రీయ విద్యాలయాల స్థాపన. కేంద్రీయ విద్యాలయాలు స్థాపించింది ఇదే సార్ 1963. 1964 సార్, ఇదే ఇయర్లో జార్ఖండ్ స్టేట్ సార్, ఇదే ఇయర్లో జార్ఖండ్ రాష్ట్రంలో రష్యా సహకారంతో ఒక బొకారో ఇనుముకు కర్మాగారం నిర్మించింది ఇదే ఇయర్లో నెహ్రూ మరణించారు సార్. ఇదే 1964లో ఏం గుర్తు రావాలి సార్ అంటే, 1964లో నెమలిని జాతీయ పక్షిగా సార్, నెమలిని ఒక జాతీయ పక్షిగా గుర్తించిన సంఘటన సార్ దిస్ ఇయర్. ఒక 1964. ఓన్లీ 64 గంటలు సార్. చెస్లో మొత్తం ఎన్ని గల్లులు ఉంటాయి? చెస్లో టోటల్ 64 గల్లులు ఉంటాయి సార్. చెస్లో వచ్చేసి ఇక్కడ 1965 సార్, ఇదే ఇయర్లో భారతదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు సార్, జ్ఞానపీఠ్ అవార్డు. ఒక జ్ఞానపీఠ అవార్డును స్థాపించింది ఇదే ఇయర్ సార్. ఇదే ఇయర్లో ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, ఒక నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతి సార్, బహుమతి స్థాపన కూడా ఇదే ఇయర్ సార్. ఇదే 1965లో మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న సమయం సార్. పాకిస్తాన్తో 1947, 1965, 1971, నెక్స్ట్ మేడమ్స్ 1999, 4 సార్లు పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం. వచ్చేసి ఇక్కడ సార్ 1966 ఒక వార్షిక ప్రణాళిక అంటే ఒక ప్రణాళిక హాలిడే ప్రారంభించారు సార్. ప్రణాళిక సెలవు ప్రారంభించారు. ఇదే ఇయర్లో 1966లోనే ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలో పంజాబ్ రాష్ట్రంలో గోధుమ పంట సార్, గోధుమ పంటలో హరిత విప్లవం సార్, ఈ హరిత విప్లవాన్ని ప్రారంభించిన సంఘటన సార్. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్, ఇండియా హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సార్, ఇండియా ప్రకృతి వ్యవసాయ పితామహుడు సార్, నేచర్ అగ్రికల్చర్ ఫాదర్ అనే పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సుభాష్ పాలేకర్ సార్. వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సార్. ఒక 1969 సార్. ఇక్కడ
ఇదే ఇయర్లో బెంగళూరు కేంద్రంగా భారత అంతరిక్ష సంస్థను స్థాపించుకుంది కూడా ఇదే ఇయర్ సార్. ఇదే ఇయర్లో ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతుల్ని ప్రారంభించింది దిస్ ఇయర్ సార్. ఇదే ఇయర్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బృందం చంద్రమండలం మీద అడుగుపెట్టింది కూడా దిస్ ఇయర్ సార్. ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులను 14 వాణిజ్య బ్యాంకుల్ని 50 కోట్ల రూపాయలతో జాతీయం చేసింది కూడా దిస్ ఇయర్ సార్. ఇదే ఇయర్లో 1969లో ఒక కామన్వెల్త్ దేశాల యొక్క రచయితలకి ఇస్తున్న బహుమతి మ్యాన్ బుకర్ బహుమతిని స్థాపించింది కూడా దిస్ ఇయర్ సార్. దిస్ ఇయర్ 1969 సార్ వచ్చేసి. ఇదే 1969లో ఈ భారతదేశంలో తొలి అణు విద్యుత్ కేంద్రం సార్ ఎక్కడ? మహారాష్ట్రంలో తారాపూర్ సార్ ఇది తొలి అణు విద్యుత్ కేంద్రం. ఇండియాలో ఈరోజు 23 అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. మొదటి అణు విద్యుత్ కేంద్రం అంటే తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. రష్యా సహకారంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం అంటే అది తమిళనాడులో కుడంకులం అనే అణు విద్యుత్ కేంద్రం సార్ వచ్చేసి. 1970లో నార్మన్ బోర్లాగ్ సార్, ప్రపంచ హరితోపిల పితామహుడు నార్మన్ బోర్లాగ్కి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది సార్. ప్రపంచ అభివృద్ధి కోసమైన కృషి చేసినందుకే 1970 సార్. 70 అంటున్నాం. 70 అసెంబ్లీ స్థానాలు ఎక్కడున్నాయి సార్? 70 అసెంబ్లీ స్థానాలు ఎక్కడున్నాయి సార్? 70 ఉత్తరాఖండ్, 70 ఢిల్లీ, 70 2020కి సెప్టెంబర్ 17 నాటికి మోడీ జన్మించి కూడా 70 ఏళ్ళు కంప్లీట్ కావడం జరిగింది సార్. 70 సంవత్సరాలు సార్ వచ్చేసి. ఇది సార్ బిట్టు మన గుర్తు పట్టే విధంగా. ఒక 1971 సార్ బంగ్లా ప్రజాస్వామ్య దేశంగా సార్ ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది సార్. ఇదే ఇయర్లో ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది సార్. యుద్ధం సార్. ఇక్కడ ఒక 1971లో పాకిస్తాను యాక్చువల్గా 1947 ఆగస్టు 14 నాడు ఈ భారత్ నుండి ప్రత్యేక దేశంగా మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో లార్డ్ మౌంట్ బాటన్ సూచన మేరకి మా ముస్లింలకు సపరేట్ కంట్రీ కావాలి, మేము ఈ భారతదేశం నుండి విడిపోతామని చెప్పి పెద్ద ఎత్తున ద్విజాతి సిద్ధాంతం ద్వారా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా విడిపోయింది సార్. బంగ్లా కూడా పాకిస్తాన్తో కలిసిపోయింది. కొన్నాళ్ళ తర్వాత బంగ్లా ఎక్కడ ఉంది, పాకిస్తాన్ ఎక్కడ ఉంది, మాకు పరిపాలన విషయంలో చాలా వరకు లేట్ అవుతుంది, బంగ్లా మాకు సపరేట్ కంట్రీ కావాలి అనేక ఉద్దేశంతో ఒక బంగ్లా ప్రత్యేక దేశం కోసం ఒక బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లా ఒక ప్రత్యేక దేశంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ బంగ్లాకి సపోర్ట్ చేసింది. మనం సపోర్ట్ చేయడంతో బంగ్లా మీరు మాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి అంటే బంగ్లాకి ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పి 1971లో పాకిస్తాన్ మనపై యుద్ధానికి వచ్చింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది సార్. ఆ యుద్ధంలో మన నావిక దళాలు ప్రధానమైన పాత్ర పోషించి పాకిస్తాన్ చెందిన గాజీ అనే యుద్ధ నౌకను కూడా సముద్రంలో ముంచివేయడం జరిగింది సార్. దీని గుర్తుగా 1971లో మనం డిసెంబర్ 4వ తేదీని జాతీయ నావిక దళం రోజుగా ప్రకటించుకున్న సంఘటన సార్ భారతదేశం. ఒక 1972 సార్ ఇదే ఇయర్లో పులిని ఒక జాతీయ జంతువుగా గుర్తించుకున్నాం సార్. అంతర్జాతీయ టైగర్స్ డే అంటే జూలై 29.
టుడే ఇండియాలో పులుల సంఖ్య 2967. 2967. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒక్కసారి పులుల లెక్కల సేకరణ జరుగుతుంది. 2018లో తర్వాత మళ్ళీ 2022లో జరగాలి పులుల సేకరణ. ఇండియాలో టుడే 50 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇండియాలో సొంతంగా 2018లో పులుల సేకరణ చేపట్టిన రాష్ట్రం అంటే తెలంగాణ. అది 2018 తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో అడిగిన బిట్టు సార్ వచ్చేసింది. సార్ మరి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఇదే 1972లో ఈ దేశంలో పిన్ కోడ్ విధానం అమలులోకి వచ్చింది సార్. ప్రజెంట్లీ ఇండియాలో ఉన్న పిన్ కోడ్ జోన్ల సంఖ్య 9 సార్. 9వది ఆర్మీ పోస్టల్ జోన్ సార్ వచ్చేసి. ఇదే 1972లో సార్. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం తర్వాత 1972లో ఇండియా అధినేత ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధినేత జూకర్ అలీ భుట్టో మధ్య హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లా వడంబడిక లేదా సిమ్లా ఒప్పందం జరిగిన సంఘటన సార్ వచ్చేసి. ఒక 1973 సార్ వచ్చేసి ఇక్కడ 69లో తెలంగాణ ఉద్యమం, 72లో జయాంధ్ర ఉద్యమం. ఈ రెండు ఉద్యమాల ఫలితంగానే 1973లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో రాష్ట్రపతి పాలన ఏపీలో సార్ వచ్చేసి. ఇదే ఇయర్లో పులుల సంరక్షణ కేంద్రాలు, పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది సార్ దిస్ ఇయర్ 1973. ఇండియా దేంట్లో తాడుంది? ఎయిడ్స్. దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. దేంట్లో 7వ స్థానం? విస్తీర్ణంలో ఇక్కడే ఉంది 9. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం ఎంత? 9 సంవత్సరాలు. 73వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? స్థానిక సంస్థలు ఎన్ని అంశాలు ఉంటాయి? 18. ఇండియాలో రైల్వే జోన్లన్నీ 18. ఆర్గాన్ పరమాణు సంఖ్య ఎంత? 18. 18 36. ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు? 36. ఎక్కడి నుండి? ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయడం జరిగింది సార్. ఒక 1974 సార్ ఇక్కడ 2000 అంటే 1974లో మే 18 నాడు రాజస్థాన్ రాష్ట్రంలో పోఖ్రాన్ ప్రాంతంలో తొలిసారిగా బుద్ధుడు నవ్వాడనే పేరుతో ఇండియా అణు పరీక్షలు మొట్టమొదటిసారిగా రాజస్థాన్లో పోఖ్రాన్లో నిర్వహించేశారు. ఉపగ్రహాలు ప్రయోగించే ప్రాంతం సతీష్ ధావన్ సెంటర్. క్షిపణులను పరీక్షించే ప్రాంతం నెల్లూరు జిల్లాలో క్షిపణులు పరీక్షించే ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్ అనే ప్రాంతం. మనం అణు పరీక్షలు నిర్వహించే ప్రాంతం రాజస్థాన్లో పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహిస్తున్నాం సార్. ఇదే 74 రాజ్యాంగ సవరణ తీసుకుంటే ఇందులో 20 అంటే సార్ చిన్న బిట్ సార్ ఇక్కడ 73 రాజ్యాంగ సవరణలో మొత్తం 20 అంటే 9 అంశాలు సార్. 74 రాజ్యాంగ సవరణలో మొత్తం 18 అంశాలు ఉంటాయి సార్. వచ్చేసి 74, 18, 73, 29 సార్. ఇలా గుర్తురాలి. ఒక 1975 సార్ ఇక్కడ అక్టోబర్ 2వ తేదీన 5 గ్రామీణ బ్యాంకులు సార్ 5 గ్రామీణ బ్యాంకులను ఇందిరాగాంధీ ప్రారంభించి సార్. రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ సార్. ఒక 1976 సార్ ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ
42వ రాజ్యాంగ సవరణ సార్. లౌకిక సామ్యవాదం, గణతంత్ర, రాజ్యాంగ పీఠికలన్నింటినీ కూడా చేర్చుకున్నాం సార్. అదేవిధంగా సార్ 1977 సార్ ఈ దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. మొరార్జీ దేశాయ్ ఒక జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. ఇదే ఇయర్లో చిన్నతర పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే ఇయర్లో సార్ భారతరత్న అవార్డులు రద్దు కావడం జరిగింది సార్. భారతరత్న అవార్డులు రద్దయినాయి సార్. 1954లో ఈ అవార్డు ఏర్పాటైతే 1977 వరకు కూడా కేంద్రంలో అధికార ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చిన వారికి బంధుమిత్రులకు ఇస్తుందని చెప్పి తొందరపాటుతనంతో సారు ఎటు ఆలోచించుకోకుండా ఈ భారతరత్న అవార్డు రద్దు చేస్తే మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చి పునఃప్రారంభించింది సార్. వచ్చేసి ఇక్కడ ఇదే మూమెంట్లో సార్ జనతా వస్త్రాల కార్యక్రమం స్టార్ట్ అయింది కూడా 1977 సంవత్సరం సార్. అదేవిధంగా సార్ 1978 44వ రాజ్యాంగ సవరణ సార్. 44వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది సార్. ఆస్తి హక్కును తొలగించడం, అంటే ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది సార్. ఈ మధ్య సుప్రీంకోర్టు తండ్రి ఆస్తుల వారసులు కొడుకులే కాదు కూతుళ్ళకు కూడా అధికారం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఈ మధ్య అవకాశాన్ని కల్పించిన సంఘటన సార్. వచ్చేసి సార్ ఏముంది ఇక్కడ 8 ఇండియాలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8. ఇక్కడే ఉంది 7. దేంట్లో 7వ స్థానం ఉంది ఇండియా విస్తీర్ణం. దేంట్లో ఫస్ట్ ఉంది పాలు, ఇక్కడే ఉంది 9. ఏం గుర్తు రావాలి? 9. అదే 9 అంటే ఏం గుర్తు రావాలి? 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి ఇండియాలో. వచ్చేసి ఇక్కడ సార్ 1980 సార్. ఇదే ఇయర్లో 6 వాణిజ్య బ్యాంకులను ₹200 కోట్లతో ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేయడం జరిగింది సార్. ఫస్ట్ 14, ఇప్పుడు 6. ఏంది 6 బ్యాంకులు? వి, ను, ఓ, పా, కా. వి అంటే విజయ్ బ్యాంక్, నువ్వు అంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓ అంటే ఓరియంటల్ బ్యాంక్, పా అంటే పంజాబ్ సిండికేట్ బ్యాంక్, కా అంటే కార్పొరేషన్ బ్యాంక్, ఆ అంటే అమలాపురం కాదు, ఆ అంటే ఆంధ్ర బ్యాంక్ సార్. ఆ అంటే ఆంధ్ర బ్యాంక్ సార్. వచ్చేసి ఇక్కడ ఏ ఇయర్లో 6 వాణిజ్య బ్యాంకులు సార్? 1980. ఇక్కడే ఉంది సార్ 80 ఉంది. 80 ఆర్టికల్ ఏం గుర్తు రావాలి? 12 మంది మేధావుల్ని రాజ్యసభకు రాష్ట్రపతి ఎంపిక చేస్తాడు. ఇక్కడ ఏం గుర్తు రావాలి? 19th ఆర్టికల్. ఏ ఇయర్ ఇది? 1980. ఓకే. ప్రముఖ వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి సరేనా? ఏంది ఇంపార్టెంట్? ఏంది కైలాష్ సత్యార్థి ఇంపార్టెంట్? బచ్పాన్ బచావ్ అనే స్వచ్ఛంద సంస్థను 1980లో మధ్యప్రదేశ్లో భోపాల్లో స్థాపించాడు. 80,000 మంది పైగా బాల కార్మికుల్ని విముక్తి చేసిన వ్యక్తి సార్ కైలాష్ సత్యార్థి. 1982 సార్. కంపల్సరీ ఇంపార్టెంట్ ఇయర్ సార్ ఇది. లాస్ట్ ఇయర్ ఏపీ స్కూల్ అసిస్టెంట్లు ఆడిన బిడ్ సార్. వచ్చేసేది గతంలో గ్రూప్ 2లో కూడా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్ల ఇయర్ గురించి అడుగుతున్నాడు సార్. వచ్చేసి ఇదే ఇయర్లో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి కోసం డ్వాక్రా కార్యక్రమం డోక్రా సార్ ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అయింది ఇదే ఇయర్లో శివరామన్ కమిటీ సూచన మేరకి ఒకే సార్ రైతులకి పరోక్షంగా రుణాలు ఇవ్వడానికి
నాబార్డు బ్యాంకును స్థాపించారు సార్. నాబార్డు బ్యాంక్, నేషన్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ అండ్ డెవలప్మెంట్. ఈ బ్యాంక్ ఏమిటి? చింతల వచ్చేసి ఇక్కడ సార్ గోవిందరాజులు, ఒక తెలుగు క్యాండిడేటు, గుంటూరు జిల్లా సార్, చింతల గోవిందరాజులు. ఏ ఇయర్ సార్ నాబార్డు బ్యాంక్ స్థాపన? 1982. ఏం గుర్తు రావాలి? గతంలో సౌర కుటుంబాలు ఎన్ని ఎకరాలు ఉండే? 9. ఇప్పుడేనున్నాయి? 8. ఎన్ని ఎకరాలకు ఉపగ్రహాలు లేవు? 1. అంతేనా? తప్పది. ఎన్ని ఎకరాలకు ఉపగ్రహాలు లేవు? 2. బుధుడు శుక్రుడు. భూమికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 1. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం ఏది? చంద్రుడు. గుర్తు రావాలి. ఓకే, ఇదే 19 వచ్చేసి ఇక్కడ సార్ 84 అక్టోబర్ 25. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్. 1984 అక్టోబర్ 24 సార్. ఇక్కడ ఈ దేశంలో తొలి మెట్రో రైలు మార్గాన్ని కలకత్తాలో ఇందిరాగాంధీ ప్రారంభించిన సార్ తొలి మెట్రో రైలు వచ్చేసి. ఇండియాలో మెట్రో రైలు సృష్టికర్త జి శ్రీధరన్. మెట్రో రైలు సృష్టికర్త ఇండియాలో వచ్చేసి. ఓకే, ఇదే 1984 అక్టోబర్ 31 నాడు ఇందిరాగాంధీ హత్యకు గురైన ఇందిరాగాంధీ హత్య సార్. ఇక్కడ ఆమె కింద ఉన్న సిక్కు గన్మెన్లే 1984లో హత్య చేయడం జరిగింది సార్ ఇందిరాగాంధీని వచ్చేసి. ఇక్కడ మనం ముఖ్యంగా సార్ ఒక 1984లో గోల్డెన్ టెంపుల్పై ఎవరో దుండుగులు దాడి చేసినప్పుడు అక్కడున్న సిక్కులు ఆగ్రహంతో ఉన్నారు. ఏ మూమెంట్లో ఏమైనా జరగవచ్చు మేడం. ఈమె ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సైనిక బలగాలను ఆ టెంపుల్ వద్ద కాపలా పంపింది. ఏ ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా టెంపుల్లోనికి ఎంటర్ కావాలంటే షూ లేదా చెప్పులు విడిచి ఆ టెంపుల్లోనికి ఎంటర్ కావాలి. మేడం, ఇది మా సిక్కు మతానికి విరుద్ధం అండి. వీళ్ళు షూతో లోన బయట చుట్టూ కవాతు చేస్తున్నారు. ఇక్కడ నుండి సైన్యాన్ని వెంటనే వెనక పిలువని చెప్పినా కూడా ఇందిరాగాంధీ వినిపించుకోవాలి. ఆమె కింద ఉన్న సిక్కు గన్మెన్లే 1984లో ఇందిరాగాంధీని హత్య చేసిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ సార్. ఒక 19 మరి వచ్చేసి ఇక్కడ సార్ 88 సార్. ఈ 1988లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక తల్లి మరణం తర్వాత ఈ భారతదేశ రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి రాజీవ్ గాంధీ సార్. ఒక ఓటు హక్కును 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును ఒక 21 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ కూడా తగ్గించిన ప్రధాని సరితను. అదేవిధంగా సార్ 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ ఇది ఒక పార్టీ ఫిరాయింపుల సంబంధించిన చట్టం. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1985 సార్. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ అంటే షెడ్యూల్ సార్ వచ్చేసి ఇక్కడ 10వ షెడ్యూల్ సార్. ఒక 1991 మే 21 నాడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీ పెరంబుదూర్లో రాజీవ్ గాంధీ ఎన్నికల బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో రాజీవ్ గాంధీ హాజరు కావడం జరిగింది. ఎల్టీటీ తీవ్రవాదులు రాజీవ్ గాంధీని మానవ బాంబు దాడిలో చంపేస్తారు సార్. ఎందుకు రాజీవ్ గాంధీకి వాళ్ళకి సంబంధం ఏముంది సార్ అంటే లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళ్ ఈలం సార్. లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం సార్. ఇక్కడ తమిళ్ టైగర్స్ ఈలం ఎందుకు సార్ అంటే ఇక్కడ శ్రీలంక దేశం యొక్క అధినేతగా పనిచేస్తున్న వ్యక్తి చంద్రిక కుమారతుంగ. ఈ చంద్రిక కుమారతుంగ ఈ దేశం అధినేతగా పనిచేస్తున్నప్పుడు శ్రీలంకలో జాఫ్నా అనే ఒక దీవి ఉంటుంది. ఈ జాఫ్నా దీవి మా తమిళులకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి స్ట్రగుల్ జరుగుతుంది. ఆ మూమెంట్లో రాజీవ్ గాంధీ
శ్రీలంకలో ఎల్టీటీ తీవ్రవాదుల కార్యకలాపాల నిర్మూలన కోసం ఆపరేషన్ పవన్ పేరుతో మన సైనిక బలగాలైన పంపడం జరిగింది సార్. దీనికి ప్రతీకారంగా 1991 మే 21 నాడు తమిళనాడులో శ్రీ పెరంబదూరులో ఎన్నికల బహిరంగ సభ జరుగుతుంది. ఆ సభకు అందరూ వస్తున్నారు, రాజీవ్ గాంధీ సన్మానిస్తున్నారు. ఒక ఆమె బక్కగా హైట్ ఉన్నది, స్పెట్స్ పెట్టుకుంది. ఆమె వచ్చి పూలమాల వేయడానికి వస్తున్నప్పుడు ఆమె దగ్గర మానవభావం ఉంది. పోలీసులు అడ్డుకున్నారు. రాజీవ్ గాంధీ చూసి రమ్మని చెప్పండి. రాజీవ్ గాంధీ ఎందుకు ఇబ్బంది పడతారు అని చెప్తారికే ఆమె వచ్చి పూలమాల వేస్తున్న మూమెంట్లోనే రాజీవ్ గాంధీ మానవభావం చేతిలో చనిపోవడం జరిగింది. రాజీవ్ గాంధీ హత్యలో నళిని, శాంతాన్, మురుగదాస్, పేరిగన్ వీళ్ళందరూ కూడా ప్రధానమైన పాత్ర పోషించిన సంఘటన సార్. వీళ్ళందరూ కూడా తమిళనాడులో వేలూరు జైల్లో ఉన్న సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 1993లో ఇదే సంవత్సరంలో సార్ ఒక మహిళా సమృద్ధి యోజన కార్యక్రమం, మహిళా సమృద్ధి యోజన కార్యక్రమం సార్. ఇదే ఇయర్లో మహిళా సమృద్ధి యోజన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇదే ఇయర్లో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇదే ఇయర్లో ఎంపీ ల్యాండ్ ప్రోగ్రామ్ సార్, ఎంపీ ల్యాండ్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. ఈ మూమెంట్లో వచ్చేసి కూడా సార్ 8వ ప్రణాళిక నడుస్తున్న సమయం సార్. ఆ 8వ ప్రణాళిక రూపకర్తనే ప్రణబ్ ముఖర్జీ సార్. ఈ 8వ ప్రణాళిక కాలంలో ఇక్కడ మానవ వనరుల రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం సార్ 1993 మూమెంట్ సార్. ఇది వచ్చేసి ఎంతసేపు ఈ భారత ఆర్థిక వ్యవస్థ ఈ 4 గోడల మధ్య కాదు, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ విధానంతో ముందుకు పోవాలని చెప్పి రాజీవ్ గాంధీ పిలుపునిస్తే ఆ రాజీవ్ గాంధీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఒక గంట కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించిన వ్యక్తి సార్. 18 భాషల్లో మాట్లాడిన ఏకైక ప్రధాని సార్. నా అదృష్టమేందో నా దురదృష్టమేందో, నేను ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బాబ్రీ మసీదుపై దాడి జరిగిందని చెప్పి 1992 డిసెంబర్ 6వ తేదీ అయోధ్య అనే నవల రచయిత సార్ పివి శ్రీపాములపర్తి వెంకట్ నరసింహారావు సార్ వచ్చేసి ఇతను ఒక 1998 మే 11 సార్ పోఖ్రాన్. ఒక 1998 మే 11 నాడు రెండోసారి మళ్ళీ తిరిగి బుద్ధుడు నెవాడనే పేరుతో పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించుకున్నాం. ఆ మే 11నే నేషన్ టెక్నాలజీ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1997లో అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా పరీక్షించాం. ఒక విజేత ఆత్మకథ అనే పేరుతో ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే నవల రచయిత సార్. అదే ఇయర్లో భారతరత్న అవార్డు వస్తే ఇదే 1998లో అమర్త్య సేన్కు భారతరత్న అవార్డు ఇచ్చారు సార్. ఇదే 1998లో అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి కూడా వచ్చింది సార్. ఒక ఆసియా ఖండం నుండి నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి సార్. ది ఐడియా ఆఫ్ జస్టిస్, ది డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్, ది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే నవలల రచయిత సార్ అమర్త్య సేన్. సార్కులో ఎన్ని దేశాలు ఉన్నాయి? 8. ఇక్కడే ఉంది 9. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? 9 సంవత్సరాలు. ఇక్కడేముంది? 19. యూరో కరెన్సీ ఎన్ని దేశాల్లో ఉంది? 19 దేశాల్లో యూరో కరెన్సీ ఉన్న సార్ వచ్చేసి 1999 సార్ ఇండియా పాకిస్తాన్ మధ్య కార్గిల్ వద్ద యుద్ధం సార్. ఒక 1999 సార్ ఇక్కడ కార్గిల్ సార్. ఇక్కడ ఏంటంటే 1998 మే 11 నాడు ఇండియా తిరిగి మళ్ళీ బుద్ధుడు నెవ్వాడనే పేరుతో రెండోసారి విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించుకుంది. ఇండియా ఒక అణ్వస్త్ర దేశంగా మారిపోతుందని చెప్పి అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి అమెరికా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ప్రాంతం కార్గిల్
మీరు కార్గిల్ ప్రాంతాన్ని కనుక ఆక్రమించినట్లయితే జమ్మూ కాశ్మీర్నే మీ చేతిలోకి తీసుకోవచ్చని చెప్పి అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ మూమెంట్లో ఒక 1999 అక్టోబర్ 12 నాడు ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరుకుంది. ఇదే ఇయర్లో పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై పర్వేజ్ ముషర్రఫ్ ఇక్కడ సైనిక దాడి జరిగింది. ఈ పర్వేజ్ ముషర్రఫ్ నాయకత్వంలో రోజు పాకిస్తాన్ యొక్క సైనిక బలగాలు భారత భూభాగంలో ప్రవేశించాయి. K2 శిఖరం అన్నిటిని కూడా ఆక్రమించుకున్నాయి. వచ్చేసి ఇక్కడ సార్ ఆ మూమెంట్లో మనం ఆపరేషన్ విజయ్ 2 అనే పేరుతో కార్గిల్ వద్ద పాకిస్తాన్పై యుద్ధం చేశాం. ఆ యుద్ధంలో మనం విజయం సాధించాం. ఆ విజయం సాధించినందుకే జూలై 26ను కార్గిల్ దివాస్గా పిలుస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2000 సంవత్సరం మే 11 సార్ 2000 సంవత్సరం మే 11 నాటికి ప్రపంచ జనాభా ఇండియా జనాభా 100 కోట్లకు చేరుకుంది సార్. శతకోటి శిశువు సార్ అస్తా ఒక జనాభా పితామహుడు రాబర్ట్ మాల్థస్ సార్. మాల్థస్ ఒక ఇంగ్లాండ్కి చెందిన సాంప్రదాయక ఆర్థికవేత్త. ఈయన అంటాడు ఏమంటాడు సార్ అంటే జనాభా అనేది గుణశ్రేణిలో పెరుగుకుంటూ పోతుంటే ఆహార పదార్థాలు మొత్తం కూడా అంకశ్రేణిలో పెరుగుతున్నాయని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి సార్ ఇతను. ఒక 1881 ఇయర్ నుండి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒక్కసారి జనాభా లెక్కల సేకరణ స్టార్ట్ అయింది. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించిన తొలి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో 1872లో. ఈ భారతదేశంలో హత్యకు గురైన మొట్టమొదటి బ్రిటిష్ వైస్రాయ్ కూడా లార్డ్ మేయోనే. అండమాన్ నికోబార్ దీవుల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిపై దాడి చేయడం జరిగింది సార్. ఇక్కడ అదేవిధంగా సార్ 2001 సంవత్సరం సార్ డిసెంబర్ 13వ తేదీన ఒక భారత పార్లమెంటుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేశారు సార్. ఆ దాడిలో పట్టుబడ్డ వ్యక్తి అఫ్జల్ గురును మనం ఆపరేషన్ 3 స్టార్ పేరుతో ఢిల్లీలో తిహార్ జైల్లో ఉరిదీశాం. ఈ మధ్యకాలంలో నిర్భయ హత్యలో పాల్గొన్న నిర్భయపై లైంగిక దాడిలో పాల్గొన్న 4 వ్యక్తులు మనం మార్చి 20 నాడు ఢిల్లీలో తిహార్ జైల్లో ఉరిదీశాం సార్. ఈ ఇండియాలో ఉరిదీయబడ్డ మొట్టమొదటి వ్యక్తులు సార్ నాథూరామ్ గాడ్సే, నారాయణ ఆమ్టే సార్. గాంధీజీ హత్యలో పాల్గొన్న వ్యక్తులు సార్ వాళ్ళు. ఇదే 2001 సంవత్సరం సెప్టెంబర్ 11 నాడు సార్. సెప్టెంబర్ 11 నాడు న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై WTO వేరు WTC వేరు సార్. అమెరికా దేశానికి గుండెకాయ లాంటి ప్రాంతం కార్గిల్. ఈ కార్గిల్ ప్రాంతంపై ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంలో ఆల్ ఖైదా ఉగ్రవాదుల దాడి జరిగింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరగబోతుందో క్షణాల్లో కావలసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అమెరికా ఒక లాడెన్ దాడి ఎలా జరిగిందో అర్థం కాదు సార్. ఒక 2003 సార్ వచ్చేసి ఇక్కడ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యాటును అమలు పరుచుకున్న తొలి స్టేట్ అంటే సార్ తొలి రాష్ట్రం అంటే ఇక్కడ హర్యానా రాష్ట్రం సార్. వచ్చేసి హర్యానా. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానీపట్ యుద్ధాలు జరిగాయి. పానీపట్ అనే ప్రాంతం కూడా ఇక్కడే ఉంది సార్. ఒక బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం స్టార్ట్ అయింది కూడా ఇక్కడే సార్ పానీపట్లో. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఒక విలువ ఆధారిత పన్ను సార్ ఇది. ఒక వస్తువు ఉత్పత్తి అయినప్పుడు అనేకమైన దశలు ఉంటాయి. ఆ దశలో నిర్ణయించే వడ్డీ రేటే వ్యాట్ అంటాం. ఈ వ్యాట్ అనే విధానాన్ని మనం ఫ్రాన్స్ నుండి స్వీకరించాం సార్. 2005 సంవత్సరం ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా సార్ వ్యాట్ అమల్లోకి వచ్చింది సార్. దేశవ్యాప్తంగా 2005 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ యొక్క కృషి ఫలితంగానే ఈ దేశంలో సమాచార చట్టం అమల్లోకి వచ్చింది సార్. సమాచార చట్టం
ఒక సమాచార చట్టాన్ని అమలుపరుచుకున్న తొలి స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ఒక వ్యాట్‌ని అమలుపరుచుకున్న తొలి స్టేట్ అంటే హర్యానా. ఒక జీఎస్టీకి మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే అస్సాము. ఒక కరోనా కేసు నమోదైన తొలి స్టేట్ అంటే కేరళ. తొలి కరోనా మరణం అంటే కర్ణాటకలో మహమ్మద్ సిద్దికీ సార్. సమాజంలో ప్రతి పౌరుని కావాల్సిన యొక్క సమాచారాన్ని త్వరితగతిన చేరవేయడమే ఇన్ఫర్మేషన్ యాక్ట్ సార్ వచ్చేసేది. 2005 సంవత్సరం సార్. దేశంలో మహిళల గృహహింస చట్టం కూడా అమల్లోకి రావడం జరిగింది సార్. ఒక 2008 సార్ గంగా నదిని జాతీయ నదిగా గుర్తించుకున్నాం సార్. గంగా నదిని కోట్లాది మంది ప్రజలకు గంగమ్మ ఒక సాగునీరు త్రాగునీరులా ఉపయోగపడుతున్న గంగా నది ఇలా పూర్తిగా కాలుష్యం అయిపోయిందని చెప్పి గంగా నదిని పరిరక్షించుకోవాలని చెప్పి ఒక నమోమి గంగా అనే యొక్క ప్రాజెక్టు కార్యక్రమాన్ని కూడా చేపట్టాను సార్. గంగా నదిని ఒక జాతీయ నదిగా గుర్తించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ 2009లో డాల్ఫిన్ ఒక జాతీయ జలచరంగా గుర్తించాం సార్. గంగా డాల్ఫిన్. తెలంగాణ జలచరం అంటే కొరమేను, ఏపీ జలచరం అంటే డాల్ఫిన్ సార్. ఈ మధ్యన డాల్ఫిన్స్ తిమింగలాలను సర్కస్ జూ నుండి వన్యప్రాణుల యొక్క హింసను అంటే నిషేధించిన దేశం అంటే ఫ్రాన్స్ కంట్రీ సార్ వచ్చేసి. 2010 సార్ ఒక ఏనుగును సార్ నేషన్ హెరిటేజ్ ఎనిమల్ జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించుకున్నాం సార్. 1000 ఏనుగుల దేశం అంటే సార్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది లావోస్ కంట్రీ. తెల్ల ఏనుగుల దేశం అంటే థాయిలాండ్ దేశం సార్. థాయిలాండ్ 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ సార్. 1000 సరస్సుల కంట్రీ అంటే ఫిన్లాండ్ కంట్రీ సార్. ఫిన్లాండ్ దేశం వచ్చేసి ఇదే 2010 ఏప్రిల్ 1న సార్ ఇక్కడ దేశంలో వచ్చేసి ఇక్కడ సార్ అందరికీ విద్యా హక్కు చట్టం కూడా అమల్లోకి వచ్చిన సంఘటన సార్ వచ్చేసి. ఒక 2011 అక్టోబర్ 31 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకున్నారు సార్. 700 కోట్ల శిశువు నర్గీస్ ఉత్తరప్రదేశ్లో వినీత అజయ్ దంపతులకి అమ్మాయి జన్మించింది సార్. నిమిషానికి లక్షల మంది జన్మిస్తారు, లక్షల మంది పోతారు కదా. ఈమెనే పర్టికులర్గా ఎలా గుర్తించారు సార్ అంటే జనాభా అనేది ఒక ర్యాంకింగ్ రాబోతున్న మూమెంట్లో ఆ దేశాల యొక్క గర్భిణీ తల్లుల రిపోర్ట్ను సేకరిస్తుంటుంది ప్రపంచ జనాభా సంస్థ. వాళ్ళు అక్కడ వచ్చేసి ఒక తల్లికి పుట్టిన పాపను జనాభాగా పరిగణిస్తుంటారు సార్. భారతదేశంలో జనాభా లెక్కలు సేకరించే సంస్థ కేంద్ర హోంశాఖ సార్ వచ్చేసి ఇక్కడ కేంద్ర హోంశాఖ వారు ఒక 2012 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీలో ఒక జ్యోతిష్ సింగ్ పాండే సార్ ఇక్కడ జ్యోతిష్ సింగ్ పాండే మరొక పేరే నిర్భయ సార్. ఇక్కడ నిర్భయ ఉత్తరప్రదేశ్లో తన స్నేహితుడితో కలిసి యూపీ నుండి ఢిల్లీలో ఒక పారామెడికల్ ఎంట్రన్స్ రాయడానికి మేము ఢిల్లీకి వచ్చింది సార్. ఆ మూమెంట్లో బాగా రాత్రి అయిపోయింది, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఒక స్కూల్ బస్సు వస్తున్న మూమెంట్లో ఆ బస్సులో ఎక్కారు. 5 రోజులకు దూరం పోయిన తర్వాత ఏమపై లైంగికంగా దాడి చేశారు. ఆ దాడిలో ఏమో చావు బతుకులో ఉన్నది. చివరికి డిసెంబర్ 24 నాడు
మరణించిన సంఘటన సార్ వచ్చేసి. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక 2013 నుండి దేశంలో నిర్భయ చట్టం సార్, నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన సంఘటన సార్. ఈ దేశంలో మహిళలపై జరుగుతున్న యొక్క లైంగిక నేరాల యొక్క నిర్మూలన అధ్యయనం కోసమే జస్టిస్ జేఎస్ వర్మ, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ నియమించింది సార్. ఈ జేఎస్ వర్మ కమిటీ ఈ దేశంలో నిర్భయ చట్టం కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2014 సంవత్సరం డిసెంబర్ 31 నాడు ఒక భారత ప్రణాళిక సంఘం కూడా రద్దు కావడం జరిగింది సార్. ఒక 2015 జనవరి 1 నుండి సార్ ఈ దేశంలో నీతి ఆయోగ్ అనే ఒక సంస్థ ఏర్పడిన సంఘటన సార్. నేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్, నీతి ఆయోగ్ సంస్థ 2015 సార్. ఇది నీతి ఆయోగ్ సంస్థ చైర్మన్ నరేంద్ర మోడీ, నీతి ఆయోగ్ సంస్థ తొలి ఉపాధ్యక్షుడు అరవింద్ పనాగారియా, ఇప్పుడు ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ తొలి సిఇఓ సింధుశ్రీ కుల్లార్, ఇప్పుడు సిఇఓ అమితాబ్ కాంత్ సార్. ఒక స్విట్జర్లాండ్ నుండి నీతి ఆయోగ్ సంస్థను తీసుకొచ్చినాం సార్. 2015 ఆస్ట్రేలియా 5 సార్లు క్రికెట్, ఇండియా 2 సార్లు క్రికెట్, సున్నను కనుక్కుంది ఇండియా పాల ఉత్పత్తుల ఫస్ట్ ప్లేస్ ఉంది సార్. 2015 సంవత్సరం సార్. ఇక్కడ ఇలా మనకు గుర్తు రావాలి సార్. 2016 సంవత్సరం నవంబర్ 8 నాడు ఈ దేశంలో 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కూడా రద్దు కావడం జరిగింది సార్. నోట్ల రద్దు జరిగింది సార్ ఈ భారతదేశంలో. భారత్తో పాటు నోట్లు రద్దు చేసుకొని వెనుకకు తగ్గిన కంట్రీ అంటే వెనిజులా కంట్రీ సార్. అది ఏపీ గ్రూప్ 2లో అడిగిన బిడ్ సార్ వచ్చేసి. ఈ భారతదేశంలో తొలి క్యాష్లెస్ విలేజ్ సార్. మొత్తం స్వైపింగ్ మిషన్ సార్. ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఇబ్రాహీంపూర్ సార్. ఇబ్రాహీంపూర్ సార్. హరీష్ రావు దత్తత తీసుకునే గ్రామం సార్ ఇబ్రాహీంపూర్ సార్ వచ్చేసి ఇక్కడ 2017 సంవత్సరం జూలై 1వ తేదీన ఈ దేశంలో జిఎస్టి అమల్లోకి వచ్చింది సార్. గూడ్ సర్వీస్ అండ్ ట్యాక్స్. దేశవ్యాప్తంగా ఒకే వస్తువుకు ఒకే రకమైన ట్యాక్స్ విధించాలని చెప్పి ఒక జిఎస్టి విధానాన్ని ఫ్రాన్స్ నుండి స్వీకరించాం. అరుణ్ జైట్లీ కీలకమైన పాత్ర పోషించాడు సార్ జిఎస్టి అమలు కోసం వచ్చేసి. ఏ ఇయర్లో సార్? 2017. ఇండియా దేంట్లో 2వ స్థానం సార్. జనాభా సున్నను కనుగొన్న దేశమే సార్ ఇండియా. ఏ ఆర్టికల్ సార్? ఇది 20. ఇది ఆర్టికల్ సార్ 17. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి సార్? ఎన్ని ఉన్నాయి? 18. 17వ రైల్వే జోన్ ఇది కలకత్తా మెట్రో. ఎన్నో లోక్సభ ఇది? 17. ఓకే. తెలంగాణలో లోక్సభ స్థానాలు ఎన్ని? 17. ఇక్కడేముంది? 7. తెలంగాణలో ఎన్ని రాజ్యసభ స్థానాలు ఉన్నాయి? 7 ఉన్నాయి సార్ తెలంగాణలో వచ్చేసి ఇక్కడ. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక 2019 డిసెంబర్ 11 నాడు ఈ దేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లు సార్ ఆమోదించుకోవడం జరిగింది సార్. ట్రిపుల్ తలాక్ బిల్లును. అదేవిధంగా సార్ 2020 సంవత్సరం జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ నేషన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సార్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు, వివిధ ఉద్యోగాలకు
ఒకే ఎగ్జామ్ అని చెప్పి ఒక ఎన్ఆర్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఎన్ఆర్ఏ, నాట్ ఎన్ఆర్సీ, నేషన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సార్ ఇది. ఈ దేశంలో ప్రముఖ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, ఒక సివిల్ సర్వీస్ అధికారులకి శిక్షణ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి కర్మయోగి అనే మిషన్ కూడా తీసుకురావడం జరిగింది సార్. ఒక 2020 సంవత్సరం జూలై 29 నాడు ఈ దేశంలో కస్తూరి రంగన్ కమిటీ సూచన మేరకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సార్, నూతన విద్యా విధానం అమలులోకి వచ్చింది సార్. 34 ఏళ్ల విద్యా విధానం స్వస్తి చెప్పి నూతన విద్యా విధానం కూడా అమల్లోకి వచ్చిన సంఘటన సార్. ఒక 1986లో కొఠారి కమిటీ సూచన మేరకు మానవ వనరుల అంటే విద్యాశాఖను తొలగించి మానవ వనరుల యొక్క మంత్రిత్వ శాఖ మార్చారు సార్ విద్యాశాఖను. ఇలా కస్తూరి రంగన్ కమిటీ సూచన మేరకి మానవ వనరుల పదాన్ని తీసేసి దానికి విద్యాశాఖ మంత్రిగా చేర్చడం జరిగింది సార్. ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సార్. ఈ 21వ శతాబ్దంలో ఒక నూతన విద్యా విధానం ద్వారా మనం ముందుకెళ్ళాలని చెప్పి కస్తూరి రంగన్ కమిటీ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా కేంద్రం ఆమోదించుకునే సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. రేపు 2022 నాటికి దేశం గగనయాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తులు మనం సొంతంగా అంతరిక్షం పంపించుకోవాలి. రేపు 2022 నాటికి నెహ్రూ సోలార్ మిషన్ ద్వారా 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలో వచ్చేసి ఇక్కడ. రేపు 2022 నాటికి ఈ దేశంలో అందరికీ ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలి సార్, ప్రతి పేదవాడికి. రేపు 2024 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ చేరుకోవాలి. $5 ట్రిలియన్ చేరుకోవాలి. రేపు 2024 నాటికి ప్రధానమంత్రి జలాశ్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటింటికి మంచినీటి సౌకర్యాన్ని కూడా అందించాలి సార్. చూద్దాం ఎలా.